ఓం గం గణపతయే నమః శ్రీమాత్రే నమః జ్యోతిషం జీవనగమనం ఛానల్ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి స్వాగతం. మన్ని ఎప్పుడు ఆ దైవానుగ్రహాన్ని మన వెంటే ఉండేటట్టుగా చేసేటటువంటి ఒక ప్రక్రియ మీకు ఇవాళ చెప్పబోతున్నాను. మనిషి ఎప్పుడైనా వాడు దహించుకుపోతున్నాడు, వాడు వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నాడు, వాడు ఎప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే వాడు ఇతరులపైన పెంచుకున్నటువంటి ఈర్ష్య, అసూయ, దానివల్లే వాడు పతనానికి గురవుతుంటాడు. ఏ మనిషి అయినా ఎవరైనా ఎదుగుతున్నాడు అనుకోండి, వాడు ఎదుగుతుంటే సంతోషపడడం కాదు, వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కాదు. అరే ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఎలా ఎదుగుతున్నాడని ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవడం కాదు, వాడి ఎదుగుదలని ఎలా మనం పాడు చేయాలా, దాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా అనేటటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తాడు చూడండి. అప్పుడు అతని ఎదుగుదలలో వీడేమి డిస్టర్బెన్స్ చేయలేడు, ఎదిగే వాడిని ఎవ్వడూ ఆపలేడు. ఎప్పుడైతే వాడి మీద ఇతను అసూయ పెంచుకున్నాడో ఇతనికే కష్టాలు మొదలవుతూ ఉంటాయి. ఇతను ఇంకా కష్టాల వలయంలో చిక్కుకుపోతూ ఉంటాడు. దానికి రీజన్ ఏంటంటే వాడిలో పుట్టినటువంటి ఈర్ష్య, అసూయ, అంతకంటే ఏం లేదు. నీ జీవితంలో నువ్వు ముందడిగేయాలంటే ముందుగా నీకు వేరే వాళ్ళ మీద ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ విడిచిపెట్టి అసలు వేరే వాళ్ళ గురించి నువ్వెందుకు, వాళ్ళ గురించి నీకు అసలు సంబంధం ఏంటి, నువ్వు నీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనేటటువంటి ఆలోచన నువ్వు కూర్చొని చేస్తే, ఒక 5 నిమిషాలు మా మనసుని లగ్నం చేసి నేను ఏం చేస్తే బాగుపడతానని కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఏదో ఒక ఆన్సర్ నీకు లభించకపోదు. కాబట్టి ఈ ప్రశాంతమైన వాతావరణం మనకి ఇప్పుడు చుట్టుపక్కల లేదు. అనేకమైన కష్టాలు, ఏదో ఒక వ్యాపకం మీద మనం లీనమైపోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టే మనకు ఆలోచన శక్తి లేదు, కాబట్టి ఇబ్బందులు పడుతున్నాం. వేరే వాడి ఎదుగుదలకు కారణం ఏంటంటే ఎంతో హార్డ్ వర్క్. కానీ తనకి ఏదో ఒక పాయింట్ దొరుకుంటుంది. ఒక తీగ దొరికితే డొంకంతా కదిలినట్టు ఆ పాయింట్ తెలుసుకుని అతను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వేరే వాళ్ళ ఎదుగుదలని మనం ఎప్పుడైతే మనం ఈర్ష్యగా, అసూయగా పెంచుకుంటున్నామో దానివల్ల మన ఎదుగుదలకి చాలా ఇబ్బందులు వస్తాయనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ రోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. అది ఎంత గొప్ప విషయం అంటే మీరు జీవితకాలం ధనవంతులుగా, వస్తువులు కానీ, వాహనాదులు కానీ ప్రతిదీ మీకు ఆ భగవంతుడు ఇచ్చేటట్టుగా చేస్తుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న నమస్కారమే, అంతే. అర్థమైందా? ఏమిటదండి అంటారు. ఇప్పుడు చూడండి, ఇవాళ రోజున చక్కగా మనకు ఒక కడుపు నిండా భోజనం దొరికింది అనుకోండి. ఇవాళ కడుపు నిండా ఒక పూట గడిచిపోయింది. ఆ కడుపు నిండా అన్నం తినే ముందు కానీ తిన్నాక కానీ స్వామి భగవంతుడా, సమస్త జీవకోటికి నేనెంత కడుపు నిండుగా సంతోషంగా నేను తిన్నానో, నేనెంత సంతృప్తిని చెందానో అదే సంతృప్తిని, అదే విధంగా ఆకలి తీరేటటువంటి విధంగా అన్ని జీవులకి ప్రసాదించు స్వామి అని దండం పెట్టుకోవటమే. విన్నారా? ఏమిటది? ఇవాళ కడుపు నిండా నేను అన్నం తిన్నాను, నేను కడుపు నిండా తినేసాను కదా అని చెప్పి నేను నా పనిలో నేను నిమగ్నం కాకుండా భగవంతుడిని నమస్కరించుకుంటున్నాను. ఏమిటది? స్వామి నాకు ఇవాళ కడుపు నిండా అన్నం పెట్టావు, ఇదే విధంగా కడుపు నిండా ప్రతి జీవికి అన్నం పెట్టు స్వామి అని చెప్పి నమస్కరించుకోవాలి. ఇలా నమస్కరించుకుంటే ఏమిటి అంటే ఆ భగవత్ అనుగ్రహం వల్ల నీకు ఎప్పటికీ తిండికి లోటు అనేది రానివాడు. అలాగే నీకు ఇవాళ బండి కొనుక్కున్నా, వస్తువు కొనుక్కున్నా, ఇవాళ డబ్బు చక్కగా లాభం వచ్చిందనుకోండి, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారందరికీ స్వామి ఇదే విధంగా డబ్బును లాభంగా వచ్చేటట్టుగా చేసి వాళ్ళందరూ సుఖంగా ఉండేటట్టుగా, వాళ్ళు జీవితంలో ఇంకో మెట్టు ఎక్కేటట్టుగా చూసుకో స్వామి అని దండం పెట్టుకో. అర్థమైందా? నీకు భగవంతుడు ఏది నీకు గిఫ్ట్గా ఇచ్చినా, ఇవాళ ప్రతి మనిషి పోరాడుతున్నాడు జీవితంలో. నిజమా కాదా? 100% ఇది నిజం. వాడి జీవితంలో ఒక రూపాయి చూడటం కోసం ఎంత పోరాటం చేస్తే, ఎంత కష్టపడితే ధనం అనేది వస్తుందో మీకు తెలుసు. కాబట్టి ఏ జీవికి ఏ కష్టం రానివ్వకుండా భగవంతుడా వారందరికీ నువ్వు నన్ను అనుగ్రహించినట్టుగానే ఇప్పుడు నీకు ఏది దొరికినా ఏదో ఆ సమయానికి నీకు అందుబాటులో భగవంతుడు ఇచ్చిన ప్రతి వస్తువుని నువ్వు తీసుకున్నప్పుడల్లా ఇలా నీ మానసికంగా నువ్వు స్వామి ఇలాగే ప్రతి జీవికి ఈ సమయానికి నా కడుపు నిండినట్టుగానే ప్రతి జీవికి పెట్టు స్వామి, ప్రతి జీవికి ఆ యొక్క అవకాశం కల్పించని దండం పెట్టుకొని చూడు, నీ జీవితంలో అనేకమైన మార్పులు భగవంతుడు ఇస్తాడు. ఇది అక్షర సత్యం. నా జీవితంలో మా తాతగారు చెప్పారు ఇది. మా మమ్మీ వాళ్ళ నాన్నగారు, తాతయ్య, మా తాతగారి దగ్గర ఎక్కువ పెరిగాను నేను. ఎక్కువగా మా తాతయ్య అంటే చాలా ఇష్టం. ఆయన వల్లే నాకు ఈ జ్యోతిష్యం గురించి కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఆయనతో తిరిగేవాడిని, ఆయన జ్యోతిష్యం గురించి చెప్తూ ఉండేవాళ్ళు, కొన్ని విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు మా తాతయ్య గారు, రామూర్తి గారు.
ఇలా నేను ఆయనతో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఎంత సాధువులాగా ఉండేవాడు అంటే గోవే ఒక ఆవులాగా ఉండేవాడు. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అలా ఆయనతో ప్రయాణం చేస్తూ నేర్చుకుంటూ ఓ పక్క చదువుకునేవాడిని, ఓ పక్క ఇది నేర్చుకుంటూ ఈ విద్యలో ప్రావీణ్యత తెచ్చుకొని మీ అందరి ముందుకు ఈ వయసులోనే ఈ సమయంలో మీ ముందుకున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల నేనేమిటంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది కూడా ఏదైనా మన ద్వారా మీకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి అన్నీ చూసిన తర్వాత మనం జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మకూడదు? దానికి మంచి ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు అదొక మంచి ఇదన్నమాట. మనం మన జీవితంలో వెళ్తూనే ప్యారలల్గా మనం జ్యోతిష్యం వైపు కూడా ప్రయాణం చేస్తూ ఉంటే మనం మెల్లగా మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎంతో ఆస్కారం ఉంది. కానీ పిచ్చి మూఢ విశ్వాసాలు, పిచ్చి నమ్మకాలు ఏవేవో చేసుకుంటూ పనులన్నీ వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకోటి లేదు. ఇవాళ నీకు యోగం ఉందిరా నాయన అంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదు. నువ్వు ప్రయత్నం చేస్తుండగా ఆ యోగం నీకు వరిస్తుంది అనేటటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇటువంటి వీడియోస్ అన్నీ చూడాలి, సత్యసాయి శర్మ పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ చూడాలి అంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇంకో ఛానల్ ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరి కోసం నేను లైవ్లోకి వస్తున్నాను. ఏదో మీకు ఉన్నటువంటి జాతక సమస్యలు కొద్దో గొప్ప నేను ఇచ్చే రెమెడీస్ వల్ల మారితే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నేను లైవ్లోకి వస్తుంటాను. ఆ సమయంలో మీరు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా మీకు ఆ సమయంలో కాల్ పిలిస్తే జాతకం చెప్పేస్తాను. చూడండి, నేను పొద్దున పూట మంగళవారం పొద్దున పూట 11 నుంచి 12 మధ్య వస్తున్నాను. ఒక ఆయన అన్నాడు ఫోన్ చేసి, గురువుగారు మీరు పొద్దున్న వస్తే ఎలా సార్, మీరు సాయంకాలం ఆ టైంలో రండి, 4 నుంచి 5 గంటల ప్రాంతంలో మీరు రండి, ఆ సమయంలో వస్తే అందరూ డ్యూటీ నుంచి వస్తారు, అప్పుడు ప్రశాంతంగా ఉంటారు, ఏమైనా జాతక పరిస్థితి చేయించుకోవడానికి వాళ్ళకి వీలు ఉంటుంది అన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా కూడా ఆలోచిస్తాను. లేదా ఆదివారం రోజు లైవ్కి రావాలని అనేటటువంటి విషయాన్ని కూడా నేను ఆలోచిస్తాను. ఆదివారం రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, 10-11 గంటలకు రావడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు లీవ్లో ఉంటే మన ఛానల్ని చూడగలుగుతారు. కానీ వాళ్ళు ఏదో పనిలో ఉన్నప్పుడు, వాళ్ళు ఏదో జాబ్లో ఏదో పనిలో ఉన్నప్పుడు చూడడానికి కష్టం. కాబట్టి నేను మీకోసం మంగళవారం నుంచి ఆదివారం కానీ లేదా ఇంకొక సాటర్డే రోజు కానీ ఎప్పుడైనా నేను పెడతాను. ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు అవైలబుల్లో ఉండేటట్టుగా చూసుకొని మీ జాతకం కోసం ఒక 15-20 నిమిషాలు ఖచ్చితంగా కేటాయిస్తే మీరు బాగుపడతారు. ఎందుకంటే ఆ సమయాన్ని మీరు కేటాయించుకొని ఆ సమయంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వచనంతో, నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిజ్ఞానంతో నేను ఏదైనా మీకు రెమెడీ చెప్పాను అనుకోండి, మీరు బాగుంటే అది సంతోషమే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ని ప్లస్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను, దాని పేరు సత్యసాయి శర్మ అనే ఛానల్, దాన్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి కోసమే అది. నాకు ఈ ఛానల్ తోటి నేను మీతో కమ్యూనికేట్ అవుతూనే ఉన్నాను, కానీ మీ అందరి కోసం లైవ్లోకి రావాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఛానల్ పెట్టాను. మీరు దాన్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మీ అందరికీ ఆ భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహంతో ధనానికి కానీ, వస్తువుకి కానీ, బట్టకు కానీ దేనికి లోటు లేకుండా మీరు కోరుకున్న సకల సంకల్పాలు నెరవేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి.